రెసిపీ టేబుల్కు స్వాగతం. ఈరోజు బెంగాలీ ఫేమస్ అండ్ పాపులర్ ట్రెడిషనల్ రెసిపీ బెంగాలీ ఫిష్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను ఆంధ్ర ఫిష్ కర్రీ, అలాగే విలేజ్ స్టైల్ ఫిష్ కర్రీ, గోవా ఫిష్ కర్రీ, చెట్టినాడ్ ఫిష్ కర్రీని పోస్ట్ చేశాను. అదేవిధంగా బెంగాలీ ఫిష్ కర్రీని కూడా పోస్ట్ చేస్తున్నాను. కావాల్సిన పదార్థాలు: చేప ముక్కలు 5 శుభ్రం చేసుకుని పెట్టుకోండి, నిమ్మకాయ బద్ద 1, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు 1/2 టేబుల్ స్పూన్. వీటిని చేప ముక్కల్లో కలుపుకోవడానికి పచ్చిమిర్చిని ఇలా చీల్చుకుని పెట్టుకోండి. ఉల్లిపాయలు 2 కట్ చేసుకుని పెట్టుకోండి. ఆవపిండి 2 టేబుల్ స్పూన్స్ మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఎండుమిరపకాయలు 2, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, బే లీఫ్ 2, అలాగే కారం 3 టేబుల్ స్పూన్స్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టేబుల్ స్పూన్, ఆవ నూనె 6 టేబుల్ స్పూన్స్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర చిన్న కట్ట గార్నిష్ చేసుకోవడానికి. ముందుగా బెంగాలీ ఫిష్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. శుభ్రం చేసిన చేప ముక్కలను ఒక ప్లేట్లో తీసుకుని అందులో పసుపు, ఉప్పు, నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి. ముందుగా పసుపు, ఉప్పులో నిమ్మరసం వేసుకుని బాగా మిక్స్ చేసుకున్న తరువాత ఈ మిశ్రమాన్ని చేపలకు బాగా పట్టించాలి. క్వాంటిటీ తక్కువైతే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇలా చేప ముక్కలకు ఈ మిశ్రమాన్ని పట్టించిన తర్వాత ఒక అరగంట సేపు కనీసం మ్యారినేషన్ చేయాలి. ఇలా ఒక 30 నిమిషాలు ఉంచుకోండి. ఇప్పుడు ఒక బాండీలో ఆయిల్ వేసి ఈ చేప ముక్కలను ఫ్రై చేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుంది. 1 నిమిషం పాటు వేగిన తర్వాత రెండో వైపునకు తిప్పుకొని ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. నాన్ స్టిక్ ప్యాన్ అయితే అంటుకోకుండా ఉంటుంది కనుక బాగుంటుంది. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఆవాలను వేసి చిటపటలాడిన తర్వాత బే లీఫ్ అలాగే ఎండుమిరపకాయలు వేసుకోండి. ఒక అర నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకుని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఆవపిండి ముద్దను వేసి కలుపుకోండి. ఆవపిండి ముద్ద 2 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. బాగా కలుపుకున్న తర్వాత కారం, ధనియాల పొడి కూడా వేసి 1 నిమిషం పాటు వేయించుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమంలో ఒక 1/2 లీటర్ వాటర్ను యాడ్ చేసుకోండి. అంటే 2 కప్పుల వాటర్ అయితే సరిపోతుంది. వాటర్ వేసి ఇలా మరుగుతున్నప్పుడు కట్ చేసిన పచ్చిమిర్చిని వేసుకుని తగినంత ఉప్పు వేసుకోండి. మనం చేప ముక్కల్లో ఫ్రై చేయడానికి మాత్రమే వేసాము. ఉప్పు తగినంత వేసుకోండి. ఇప్పుడు ఫ్రై చేసిన చేప ముక్కలను ఈ పులుసులో యాడ్ చేసుకోండి. ఇలా పులుసు మరుగుతూ ఉంటుంది. బౌల్ను ఇలా రొటేట్ చేసుకోండి. గరిటెతో కాకుండా రొటేట్ చేసుకుంటే చేపలు బాగా కలుస్తాయి. ఇప్పుడు కొంచెం కరివేపాకు యాడ్ చేసి ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకుని మరొక 5 నిమిషాల పాటు మూత లేకుండా ఉడకనివ్వండి. అలాగే బౌల్ని ఇలా రొటేట్ చేసి తిప్పుకుంటూ ఉంటే కింద అడుగంటకుండా ఉంటుంది. ఆయిల్ ఇలా పైన తేలినప్పుడు చేపల కూర రెడీ అయినట్లు లెక్క. స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకోండి. కావాలంటే ఇందులో కొంచెం చింతపండు రసం వేసుకోవచ్చు. ఇది ఆప్షనల్ మాత్రమే. ఈ బెంగాలీ ఫిష్ కర్రీలోకి ఆవ నూనె వాడతారు. ఆవ నూనె లేకపోతే ఎనీ కుకింగ్ ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే చింతపండు ఆప్షనల్ మాత్రమే. నేను కొంచెం టేస్ట్గా ఉంటుందని చింతపండు యాడ్ చేశాను. బెంగాలీ ఫిష్ కర్రీలో మాత్రం చింతపండు యాడ్ చేయరు. ఇది మీరు గమనించవలసిన విషయం. చూసారు కదూ, ఎంతో రుచిగా ఉండే బెంగాలీ ట్రెడిషనల్ ఫేమస్ రెసిపీ ఫిష్ కర్రీ. మీరు కూడా ప్రిపేర్ చేయండి. మీ యొక్క అమూల్యమైన ఫీడ్బ్యాక్ను నాకు పంపించండి. మరిన్ని రుచికరమైన నాన్ వెజిటేరియన్ రెసిపీస్ కోసం రెసిపీ టేబుల్ను సబ్స్క్రైబ్ కాగలరు. టెక్స్ట్ రెసిపీస్ కోసం recipe table.net ను చూడగలరు. ధన్యవాదములు.